గుంతలో జన్మించి గుడిసెలో జీవించి సంతలో నిలబడి పంక్తిలో వాలింది ఏమిటది? సమాధానం చాప. గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు ఏమిటది? సమాధానం కోడిగుడ్డు. చెట్టుకు పుట్టని కాయ కొరికితే భలే రుచిగా ఉంటుంది ఏమిటది? సమాధానం కజ్జికాయ. చీర మీద చీర 16 చీరలు ఏమిటది? సమాధానం ఉల్లిపొరలు. ఒకవైపు తింటూ ఒకవైపు కక్కుతాడు ఏమిటది? సమాధానం తిరగలి. పూత వేసి పరుగుదీస్తే ఎరుపు చూస్తే ఆగిపోతా ఎవరిని నేను? సమాధానం రైలు. అష్టవంకరల రూపం ఎడారివాసులకు అపురూపం. ఆహారం నీరు లేకున్నా అలుపెరగక చేస్తుంది ప్రయాణం ఏమిటది? సమాధానం వంటె. అమ్మ అంటే కలుస్తాయి కానీ అయ్యా అంటే కలవవు ఏమిటవి? సమాధానం పెదవులు. పొడవు పొడవుగా పెరుగుతాము, పొదలు పొదలుగా ఎదుగుతాము. మా రూపం మేదరి మారిస్తే మీ ఇంట్లోకి కూడా చేరుతాము ఎవరిమి మేము? సమాధానం వెదురు చెట్టు. కంచం నిండా పరమాన్నం, నువ్వు తినలేవు నేను తినలేను ఏమిటది? సమాధానం సున్నం. కంటికి కనబడుతుంది కానీ గుప్పిట్లో పట్టను వీలు కాదు ఏమిటది? సమాధానం పొగ. నేను మీతో పెరుగుతూనే ఉంటాను కానీ తగ్గిపోలేను ఎవరిని నేను? సమాధానం వయస్సు. వచ్చేటప్పుడు బయటపెట్టి పోయేటప్పుడు తీసుకుపోతాం ఏమిటవి? సమాధానం చెప్పులు. పుట్టిన ఊరు అడవి, పెంచిన తల్లి తరువు. వంటి నిండా గాయాలు, కడుపు నిండా రాగాలు ఏమిటది? సమాధానం పిల్లన గ్రోవి. వీధిలో ఉంటాను కానీ స్తంభాన్ని కాను. నన్ను కొడతారు కానీ నేను అందరికీ ఉపయోగపడతాను ఎవరిని నేను? సమాధానం బోరింగ్. దారాలతో కుట్టేస్తారు, అట్టల మధ్య బంధిస్తారు. ప్రపంచాన్ని తనలో దాచుకుంటుంది, తాను మాత్రం చేతిలో ఇమిడిపోతుంది ఏమిటది? సమాధానం పుస్తకం. సప్త సముద్రాలు దాటినా రెక్కలు ముడవని పక్షి ఏమిటది? సమాధానం విమానం. చెట్టు కొడుతుంటే పిట్టలేచిపాయే ఏమిటది? సమాధానం చెక్కపేడు. 5గురు నివసించి అందాల గూడు, ఎటు కావాలంటే అటు కదులుతుంది చూడు ఏమిటది? సమాధానం బూతు. రెండిళ్లకు ఒకటే దూలం, బ్రతకటానికి ఇదే మూలం ఏమిటది? సమాధానం ముక్కు.